లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గం గంగధార మండలం సర్వారెడ్డిపల్లె మరిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగుల తిరుపతి గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఆల్రెడీ మీరు ఉప సర్పంచ్ అన్నారు. అవును మేడం. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. పదవి మీద ఆశ కాదు మేడం, నాకంటూ ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మాది మధ్యతరగతి కుటుంబం. మా మధ్యతరగతి కుటుంబం వల్ల నేను ఏం చేసిన అంటే, నేను చూసిన అనుభవాన్ని ఏ రకంగా అంటే, ఎంతో మంది ఎన్నో రకాలుగా వెళ్తున్నారు. రాజ్యంలో ప్రతి ఒక్కరు సర్పంచ్ కావాలనుకుంటున్నారు, ఎంపీటీసీ కావాలనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. ఎంతో మంది వస్తువులు పోతూ రాజకీయ నాయకులు. నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఒక్కటి ఏంటంటే, ప్రజలకు ఏమైనా చేయాలి, మన వరకు నేను ఏ విధంగా నేను ముందుకు పోవాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలగాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వచ్చిన మేడం. జనాలు ఎప్పుడు వచ్చి వాళ్ళు ఏదో అవసరాని కోసం వచ్చి ఓట్లు అడిగి పోవడం, మధ్యాహ్నం కరెన్స్కు వచ్చి వాళ్ళు ఇచ్చి నాకు ఓటేరి మాకు అని చెప్పి అది అని చెప్పి మా కుల సంఘాలు ఊరిని ఈ విధంగా ఏమవుతుందంటే మేడం, నాకు మనసు బాగా థాట్ వచ్చింది. ఏ విధంగా అంటే నేను ఆలోచించానంటే, ప్రజలు ఈ విధంగా ఉండద్దు, వీళ్ళకి ఏదైనా ఒకటి మనం చేయాలి అనే కాన్సెప్ట్ నాకు మైండ్లో బాగా తట్టింది మేడం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు చూసినాక ఇదేమి ఈ విధంగా బానిస బతుకులు ఎన్ని రోజులు బతుకుతారు, గదే లీడర్లు, గదే లెక్కల, గదే వస్తువులు, వాళ్ళకు రిజర్వేషన్. మనకు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన కాన్సెప్ట్ ఏమి ఇచ్చేసారు, మంచిగా చదువుకొని ప్రజలకు మనం సేవ చేయాలి, ప్రజలను మనం అభివృద్ధి విధంగా మనం నడిపించాలి అనే కాన్సెప్ట్ మనకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగం. మనకు అలాంటి దానికి మనం ఏ విధంగా ముందుకు పోవాలనే సిద్ధాంతం ఉంటే నేను ఈ సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో నాకు ఎలాంటి అవకాశం రాలేదు మేడం. సర్పంచ్ గారు వాళ్ళ అడిగిన తర్వాత ఎప్పుడైనా కానీ నాకు ఫండ్ నాకే వస్తలేదు, నీకేమి ఇవ్వడం, వీళ్ళు ఉన్నారు ఈ వార్డు సభ్యులు కూడా మళ్ళీ అడుగుతారు ఇలాంటిది అని చెప్పి మాట్లాడేది. వార్డు సభ్యులు ఏంది, నాకు గవర్నమెంట్ నాకు చెక్ పవర్ ఇచ్చింది. ఆ చెక్ పవర్ తోటి మాకు మేము అందరం ఉన్నాం, అందరికి కూడా మరి కలిపియాలి కదా. అంటే ఫండింగ్ 7 లక్షల ఫండింగ్ ఏం లేదు కదా, ఫీల్డ్ తోటి అట్లా చాలా బాధ అనిపించింది మేడం. అంటే నేను నా గ్రామానికి నేను ఏం చేయలేకపోతున్నాను, ఈ విధంగా నేను ఇంట్లో భయపడవాలన్న కాన్సెప్ట్ తోటి చాలా ఆలోచించిన. అటైన వరకు 5 సంవత్సరాలు అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఏముంది, కేసీఆర్ గవర్నమెంట్ వస్తేది కావచ్చు, మళ్ళీ తొందరగా ఎలక్షన్ వస్తాయి కదా అని ఫీలింగ్ ఉండే నాకు మేడం. అది ఒకటి ఏంటంటే, ప్రజలు ఏం చేశారు, కేసీఆర్ గారిని తిరస్కరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ గారు చేసిన పని వల్ల ఇంకా ముందుకు వస్తే నేను ఇంకెంత ప్రజలకు ఇంకెంత ఏమైనా చేయగలుగుతావు కావచ్చు అని కాన్సెప్ట్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు అనుకోండి. ఇక అంటే 2 years అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ కదా మేడం, డిసెంబర్ 9కు 2 years అయిపోతుంది. అయితే నేను ఒకటి కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నా అంటే, ఇది ఇలా కాదు అట్లా కాదు, మన సర్పంచ్ పోటీ చేయాలి, నాకు మా రిజర్వేషన్ బీసీ వస్తే పోటీ చేస్తాను కంపల్సరీ అనేది నేను కాన్సెప్ట్ పెట్టుకొని, మా ముదిరాజ్ సంఘం ఉంది మేడం, ముదిరాజ్ సంఘం ఉన్నది. ముదిరాజ్ సంఘం నుంచి నేను ఏమని చెప్పానంటే, మాకు ప్రతి నెల 5వ తారీఖు నడిచి జరుగుతుంది చెప్పిన. ఇంక ఇట్లా నా కాన్సెప్ట్ తోడికి ఇది నేను ఊరిని అభివృద్ధి చేయడానికి కోసం నేను ముందుకు వస్తున్నా, మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించు ముదిరాజ్ సంఘం అని వీళ్ళందరికీ నేను ఒక విన్నపం చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఈ విధంగా ఏమైందంటే, అదే విధంగా అట్లా వచ్చిన తర్వాత నేను మా మరిగడ్డ గ్రామంలోనే కుర్మ సంఘం ఉంటుంది మేడం. కుర్మ సంఘం వాళ్ళ సభ్యులు అందరు ఉండి, లేదు బిడ్డ నువ్వు 100% నువ్వు గెలుస్తావు, నువ్వు ఏదైనా నువ్వు చేసుకో, మా పూర్తి సహకారం ఉంటుంది అని మా ఈ ముద్రా సంఘము ఇచ్చింది. ఆమె కుర్మ సంఘం ఇచ్చింది. పద్మశాలి వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళు కూడా మనకు ఇంత అంటే 30-40 మెంబర్స్ ఉంటారు మేడం. వాళ్ళు కూడా పద్మశాలి వాళ్ళు కూడా మా అక్క చెల్లెల లెక్కనే ఉంటుంది మేడం. మా ఊరి అంతా మొత్తం అంతే.
అక్క చెల్లెలు లెక్క బావా అని అనుకుంటా పిలుస్తాం మేము. ఆ విధంగా వాళ్ళు కూడా పూర్తి సహకరించారు. నువ్వు నిలబడి బిడ్డ అని వాళ్ళు సర్వారెడ్డిపల్లికి పోయి మరి నేను ఎస్సీ కాలనీ మేడం వాళ్ళు ఏంటంటే మా గత ఏమైతుంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ మేడం ఇది. అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే నేను చదువుకుంది మేడం ఇంగ్లీష్ మీడియం. నేను చదువుకున్న టైంలో ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉన్నా కాబట్టి నాకు ఇంత మాత్రం నేను మీరు ఇంటర్వ్యూలో మీరు ఇట్లా మాట్లాడడానికి నాకు ఇంత కొంచెం అవగాహనతో మాట్లాడుతుంది. ఈ కాన్సెప్ట్ తోటి ఏమైందంటే నేను ఏ విధమైన చేయాలని ఎస్సీ కాలనీకి అయినా మేడం. మా సర్వారెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీకి పోయినాం. ప్లేట్లు అంటారు వాళ్ళు, ప్లాట్లు అంటారు, ఇట్లా అంటున్నారు. అక్కడికి మేము పోయి ప్రజలని నేను అందరికి దండం పెట్టాడు. యువతకు, పెద్ద మనుషులకు, మా ఆడబిడ్డలందరికీ దండం పెడితే ఏమన్నారంటే మేడం నువ్వు మీ మనుషులు మాకు బాగుంటాయి మేడం. మా కాలేజీ ఇప్పుడు ఎస్సీ కాలేజీలో అందరూ నన్ను ఇట్లా పిలుస్తారు, అల్లుడా బిడ్డ నువ్వు ఎందుకు రంది పడుతున్నావు, నువ్వు రంది పడకు, నువ్వు పని చేసే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, నువ్వు కష్టపడి మమ్మల్ని చేస్తావు మీరు అనేది ఒకటి. వాళ్ళు ఏం చేశారంటే బిడ్డ మీరు ఎవరు గెలిచినా నాకు బాధ లేదు, మీరు ఒక్కసారి అంటే నేనేమన్నా అంటే మామ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీకున్న ప్రాబ్లం ఏమన్నా చెప్పురి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఈ చెప్పడం జరుగుతున్నా నేను ఏమని చెప్పిన మేడం ఒకటే కాన్సెప్ట్ ఉన్నది. ఫస్ట్ నుంచి గోల్ ఏంటంటే ప్రజలకు అనేది సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ విధంగా మీ ముందుకు వచ్చిన కదా. నేను ఒకటి చెప్పుతున్నా మామ, అత్తమ్మ, అక్క, చెల్లెళ్ళు అక్కడ ఉన్న యువతకు కూడా అక్కడ అంబేద్కర్ యువజన సంఘం అని యూత్ పిల్లలు ఉన్నారు మేడం. అంబేద్కర్ సంఘం అదొకటి ఉన్నది. వీళ్ళ కాన్సెప్ట్ ఏమైందంటే వీళ్ళందరినీ విచారణ చేసిన మేడం. మళ్ళీ అదే విధంగా అక్కడ మాల సంఘం అందుబాటులో ఉంటుంది మేడం. పక్కపండి అంతా అందరికి కలిసే ఉంటారు, మిత్రులు అందరి లెక్క కలిసి ఉంటారు. వారు మా దగ్గరికి ఏమైంది, మీ ప్రాబ్లమ్స్ ఏముంది, మీకు ఎంత ఇబ్బంది అవుతుంది నేను వారిని అడిగినా. అట్లనే గౌడ సంఘం కూడా అడిగి ఒకటి ఏమైంది అంటే కాన్సెప్ట్ మీ గౌడ సంఘం అడిగిన మనకు రజకులు ఉన్నారు మేడం, రజకులను అడిగిన తర్వాత మన ఇల్లు ఉన్నారు కదా మేడం మన కుమ్మరి వాళ్ళు అంటే అన్న కుమ్మరి పిల్లలు కుమ్మరి కులస్తులు వాళ్ళు ఈ ఒడ్డర వాళ్ళు ఉన్నారు, ఒడ్డర కులస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నాకేమైందంటే గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నువ్వు ఒక్కసారి నువ్వు నామినేషన్ అయ్యి బిడ్డ మిమ్మల్ని నేను గెలిపించుకుంటా, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము అని 100% నువ్వు గెలుస్తున్నావు. నువ్వు బిడ్డ నీకెందుకు బాధ, ఊళ్ళో ఉన్నారు కదా వాళ్ళు ఎంతో మంది చేశారు, ఏనాడు కూడా మాకు ఏం అభివృద్ధి చేయలేదు, మాకు ఈ కాన్సెప్ట్ మేము ముందర పెడుతున్నా, ఈ యొక్క పనులు చేయదని చెప్పి నాకు సర్వారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరూ మళ్ళా మరిగడ్డ గ్రామ ప్రజలు వీళ్ళు ఏంటంటే మాకు ఏమని చెప్పారు సర్వారెడ్డిపల్లి గ్రామ ప్రజలు బిడ్డ మాకు సమస్యలు బాగున్నాయి, చెప్పుకుంటే పోతా ఉంటే బాగుంటాయి, మాకు ఏ దాంట్లో ఉన్నది. వాళ్ళు ఒకటి ఏమన్నారంటే మా ఊళ్ళోనే సర్పంచ్, ప్రెసెంట్లీ మా ఊళ్ళోనే సర్పంచ్, మా ఊళ్ళోనే ఎంపీటీసీ వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ మాకు త్రాగడానికి నీరు మాత్రం లేదు అని. బిడ్డ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ మాకు నీళ్లు లేక తిప్పల బాగా అవుతుంది, ఆ తిప్పల పడకుండా మమ్మల్ని కూడా బిడ్డ అని అందరు నాకు దండం పెట్టడం జరిగింది మేడం. నేనేంటంటే చెప్పిన ఒక్కటే మాట, మీకు నీళ్లు కావాలన్నా డబ్బులు కావాలన్నా ఊరిని ఏలి మిమ్మల్ని తొక్కి పైకెక్కే వాళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచించండి. గతగా చేసిన వాళ్ళు 70 సంవత్సరాలు వెళ్ళారు మేడం సర్వారెడ్డిపల్లిలో. సర్వారెడ్డిపల్లి మర్రిగడ్డ ప్రజలంటే మీకు అంత చులుకన ఈ రాజకీయ నాయకులకు అనే ఫీల్ తోటి మేడం 100% నేను ఇది అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ విధంగా నేను కష్టపడి వీరిని మిమ్మల్ని నా మీద మీరు నమ్మకం పెట్టండి, ఆ నమ్మకాన్ని నేను మమ్ము చేయకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తా అని ఒక్కసారి అని మీకు అందరికీ నేను హామీ ఇస్తామా. అక్క చెల్లెళ్ళు పిల్లలు యూత్ పిల్లలు వీళ్ళందరూ ముందర నేను మాట ఇవ్వడం జరిగింది. నా ఒక ప్రజలకు ఇంత అవస్థ ఉంది, ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయంటే బిడ్డ నువ్వు మాకు ఈ సమస్యల మీద నువ్వు ఏమి చేస్తావు అని నన్ను అడిగిర్రు. వారికి నేను చేస్తా అని ఇక నాకు మనసు పెట్టుకుని కానీ ఇంకా వాళ్ళకి చెప్పలేదు మేడం.
మీరు చెప్పండి మేడం. ఇవన్నీ చేయాలని మీరు సర్పంచ్గా నామినేషన్ అవుతుంది. సర్పంచ్ గా నామినేషన్ వేసి మా ఒక 2 గ్రామాలను నేను అభివృద్ధి చేయాలని, పల్లె మరిగడ్డ గ్రామాన్ని నేను అభివృద్ధి చేసి విధంగా ఆ సంకల్పంతో ముందుకు వచ్చిన మేడం. ప్రజలు ఇప్పటి వరకు అయితే నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు సార్. మేడం మరి డబ్బులు బాగా పంచాల్సి వస్తుంది, రెడీ పెట్టుకున్నారా మేడం? డబ్బులు అంటే నా ప్రేమ మేడం. ప్రజలు నాకు వాళ్ళు ఏ విధంగా అనేది డబ్బులు అనేది వాళ్ళు కరెన్సీ మద్యం దానికి ఒకటి వాళ్ళు లొంగిన నాకు అభివృద్ధి అనేది ఇక్కడనే ఉంది మేడం. చూడూరి నేను చెప్తున్నా కదా మేడం, 70 సంవత్సరాలు వాళ్ళు చేసిరు రాజకీయం. సర్వారెడ్డిపల్లిలో 70 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ సమస్య తీరకుండా ఉన్నారు. వాళ్ళని దొక్కి రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు తప్ప కానీ మేడం వాళ్ళ కుటుంబాలే డెవలప్ అవుతున్నవి, వాళ్ళ కుటుంబాలలోనే నడుస్తున్నది మేడం. ఒకటి చెప్తా మేడం, నేను చేసిన అంటే వాళ్ళని ఎవరిని కించపరిచే విధం కాదు. రాజకీయ నాయకులందరికీ నేను ఒకసారి అందరికి మీరు నమస్కారం పెడుతున్నా. మీరు ఎలాంటి మీది అనుకోవద్దు, ఎందుకంటే నేను మాట్లాడేది మీ రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతినొద్దు అనే విషయంతో మీ అందరికి ఒకసారి నాకు విజ్ఞప్తి చెప్తున్నా. ఏంటంటే సారీ, నన్ను ఏమనుకోవద్దు. నేను ఎక్కడంటే మేడం గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఊరిలో సర్వారెడ్డిపల్లి మరిగడ్డ గ్రామంలో గతగా నేసిన ఎవరైతే ఈ మొక్క లీడర్స్ అయితే ఉన్నారో ఎవరికి ఏమీ న్యాయం చేయలేదు మేడం. ఇలాంటి కాన్సెప్ట్లే మన ఒకటి ఏంటంటే నాకు చాలా చింతమైనది మేడం. మాకు అంతకుముందు 5 గ్రామాలు కలిసి ఒకటే సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఒకటే ఉండే మేడం. మన గత ఏమవుతుందంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండివిజువల్ చేయడం జరిగింది మేడం. 3 పల్లెలు ఏర్పడేది. సర్వారెడ్డిపల్లి ఒకటి, నరసింహపల్లి ఒకటి, తర్వాత ముప్పిడి నరసింహపల్లి అని ఒకటి. అవి మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవి బైపర్సెంట్ చేసారు. ఇవి 3 డివైడ్ అయిపోయింది. 3 డివైడ్ అయిపోయిన తర్వాత మేము ఏమనుకునే కదా, ఒక్కటి ఏంటంటే మేడం కేసీఆర్ సార్ మంచిగా చేసింది. మాకు ఒక్కటి మాకు కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు గత 5 పల్లెలు 5 గ్రామాలతో 3 గ్రామాలు ఉన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు 3 అయినాయి కదా మేడం. 3ను మనం డివైడ్ చేసి అదేంది మన ఊరికి మాకు అవకాశం వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వచ్చిన మేడం. ముందుకు వచ్చి నేను ఏమైందంటే మా ఊరిలో స్టార్టింగ్ నుంచి నేను ఏమేం చేసిన అంటే నాదే ఒకసారి విన్నపూరి నేను ఇక్కడికి వచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇది నా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ తల్లి గారు ఇది ఊరు. ఈ మర్రిగడ్డ అనేది మా అమ్మ వాళ్ళ తల్లి వాళ్ళ ఊరు. అయితే నేనేం చేసిన చిన్నప్పుడు చదువుకున్నా మేడం, ప్రతి సమస్య తెలిసిన దీన్ని ఏం చేయాలనే ఆలోచన కొద్ది యువత పరంగా అంటే వీళ్ళు ఎవ్వరు ఏం చేస్తలేరు ఇక్కడ. అసలు మా ఊరిని పట్టించుకునే వాళ్ళే లేదు మేడం. ఇంతవరకు ఊరిని పట్టించుకునే వాళ్ళే. ఏ రాజకీయ నాయకుడైనా అత్తారు పోతారు, ఒకసారికి ఇట్లా అంటారు మేడం. ఇంత మందు మధ్యాహ్నం కంటే ఇక మా అల్లికిలా మీరు చూడు గతం కడికి రాలి అని చెప్తే పోతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మేడం. నువ్వు గెలుస్తావు బిడ్డ, నువ్వు గెలుస్తావు అన్నా. నువ్వు యూత్ పిల్లలు కూడా నువ్వు గెలుస్తావు అన్నా, నువ్వు 100% ఇక టాలెంట్ ఉంది, మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. మీరు ఒక్కసారి చూడుర్రి అని నేను కూడా వాళ్ళను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆశయం ఉన్నవాడు పని చేస్తాడు. ఒకటి మీకేందంటే నేను నా విధంగా నేను ఏ విధమైన ఆయన పని చేయడానికి ముందుకు వస్తున్నా. ఒకటి యువత మీరు ముందుకు రావాలి, చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకు ఎదిగిపోవాలి. మీరు ఈ ఊళ్ళోనే ఉండద్దు. సర్వారెడ్డిపల్లి మరిగడ్డ గ్రామంలో ఉంటే బిడ్డ మీరు గిద్దే ఉంటారు. రాజకీయ నాయకులు ఎదుగుతుర్రు, రాజకీయ నాయకులు కొడుకులు ఎదుగుతుర్రు, వాళ్ళ ఇంటిలో నౌకర్లు వస్తున్నాయి, నౌకర్లు ఎత్తుర్రు, వాళ్ళందరూ చేస్తుర్రు. మీరెందుకు కావద్దు బిడ్డ? మీరు రేపు పొద్దుగాల మీరు కూడా కావాలి. గ్రూప్ 1 రాస్తారా, గ్రూప్ 2 రాస్తారా, టీఎస్ రాస్తారా, పీసీ రాస్తారా, మీకు ఏమి ఏ వచ్చినా కానీ కానిస్టేబుల్ వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, ఎంపీడీ వచ్చినా, ప్లస్ ఏపీఎం టీబీ అవన్నీ ఉంటుంది. మీరు టీఏలు సి ఇవన్నీ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది మేడం. ఈ అన్ని విధాలుగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు బిడ్డ? మీరు ఒకసారి యూత్ మీరు గమనించుర్రి. మనం ఒకటి ఏంటంటే మీకు ఒకటి నేను మన ఊరు పెద్దగా అంతగానో మన ఊళ్ళో మన కైకిలు చేసుకొని బతికేటోళ్ళు. ఇంతగా మేడం నా భార్యని ఇప్పటికీ కూలిపోతుంది.
మేము అన్ని రకాలుగా మేము ఉన్నా కానీ కూలి పోతాం. నేను ఆటో నడుపుతా మేడం, ట్రాలీ ఆటో ఉంది చూసారు కదా మీరు, ట్రాలీ ఆటో నడుపుతా, షాప్ చూసుకుంటా. నా కొడుకు బిడ్డను నేను చదివిస్తున్నా హాస్టల్. ఇప్పుడు బిడ్డ మొన్న దాకా హాస్టల్లో ఉంది, ఇటు చిన్నోడు కూడా మొన్న దాకా సెకండ్ ఇయర్ దాకా హాస్టల్లో ఉన్నాడు. వాళ్ళ గురించి నేనేం బాధపడుతున్నాను, నాకు గ్రామ ప్రజల మీద నాకు బాధ ఉంది మేడం. నాకు ఎందుకంటే ఒక ఏడవలేని స్థితి. ఇంకా మెయిన్ గా మీ గ్రామాలలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఒక్క విషయం అంటే చిన్న విషయం కాదు మేడం, అది చెప్పడానికి కూడా నాకు బాధ అనిపిస్తుంది. హిత అనేది తట్టుకుంటలేను. నా గ్రామ ప్రజలు సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీస్ ఉన్నాడు మేడం ఊళ్ళే, వీళ్ళిద్దరు ఉన్నారు. మన గత 70 సంవత్సరాల నుంచి ఇదే పాలన నడుస్తుంది. వాళ్ళ రావడం, వీళ్ళు ఓట్లు వేయడం, సమస్యలు అన్నీ అక్కడనే ఉంటున్నాయి మేడం. ఈ విధంగా ఎందుకు ఉంటున్నాయి అనేది మీద నేను ఎందుకు కాన్సెప్ట్ పెట్టిన మేడం. ఇప్పుడు మీరు మేనిఫెస్టో, మీరు తిరుపతి గెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటే మీ మేనిఫెస్టో ఏంటి? నా మేనిఫెస్టో చెప్తున్నా మేడం. ఒకటి ఏమిటంటే సర్వారెడ్డిపల్లె గ్రామ పంచాయతీకి మంచి నీటి కొరత చాలా ఉంది మేడం. నా ప్రజలు అనేది ఇక్కడ నీళ్లు లేక వాళ్ళు మాకు బైపర్సన్ లో వేయింది మేడం. ఇప్పుడు మాకు సర్వారెడ్డిపల్లె 30 నర్సపల్లె డివైడ్ అయింది మేడం. అక్కడ మాకు ఆ కాలనీకి, ఎస్సీ కాలనీకి వెళ్ళే బావి అది బైపర్సన్ లో అంతకు వెళ్ళిపోయింది, 30 నర్సపల్లెకి వెళ్ళిపోయింది. కాకపోతే అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉంటుంది మేడం క్యాజువల్ గా, సరిసగం మంచాలిగా మేడం. ఇప్పుడు బావి ఉంటుంది, బావిని ఎట్లా వస్తారు మేడం? ఒకసారి ఆలోచించారు, బావిని ఎట్లా వస్తారు? ఇంకా బావి కట్టి బావి ఎవరు కట్టిస్తారు మేడం? ఇప్పుడు నాన్న సంపాదించిండు మేడం, ఒకసారి ఆలోచించి నాన్న సంపాదించిండు, అమ్మ ఉన్నది, వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు ఉన్నారు, మంచిగానే ఉన్నారు అనుకో, వాళ్ళు ఎంతో తీసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కొడుకులం అన్నప్పుడు మేము ఇప్పుడు నాకు పెళ్ళైంది, తమ్ముడికి పెళ్ళైంది, వాళ్ళు డివైడ్ అయిన తర్వాత ఉంటది. బావి ఉన్నప్పుడు మాకు ఈ 2 ఎకరాల భూమి చెరొక ఎకరం మేము పంచుకున్నాం మేడం. చెరొక ఎకరం పంచుకున్న తర్వాత బావి కరెంటు ఉన్నప్పుడు మేము చెరొక కొంచెం పెట్టుకోవాలంట. ఒక్కరోజు చెరొక ఒక రోజు పెట్టుకోవాలన్నా, పొద్దుగల నువ్వో 2 గంటలు నేనో 2 గంటలు పెట్టుకోవాలన్నా, ఇలాంటి ఆప్షన్ ఉంటుంది కదా మేడం. మీకు కూడా తెలుసు, ఎందుకంటే ప్రజలు కూడా గమనించాలి మేడం. నేనేదో అయింది మా గ్రామ పంచాయతీ వేరైందని వాళ్ళు సర్వారెడ్డిపల్లి నుంచి సర్వారెడ్డిపల్లిని దూరంగా చూస్తున్నారు. నిన్నటి దాకా కన్న తల్లి లెక్క 3 ఉమ్మడిగా ఉన్న గ్రామ పంచాయతీని 3 భాగాలు విడిపోయినంత మాత్రాన మన అన్నదమ్ముల బంధం అనేది తెగిపోదు. ఇంకోటి చెప్పండి, నా మేనిఫెస్టోలో మీరు అడిగిన క్వశ్చన్స్ చెప్తాను చిన్నగా. అట్లా కాదు మేడం, వాటర్ సమస్య అంటే చిన్నది కాదు ఇది మేడం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చిన, నేను సర్వారెడ్డిపల్లెలో ఒకటే మాట ఏమైందంటే, నేను ఎస్సీ కాలనీకి పోయినా మేడం. ఎస్సీ కాలనీకి వాళ్ళు చెప్పారు వాటర్ సమస్య బాగా పెద్ద సమస్య, పెద్ద సమస్య అంటే చాలా పెద్ద మేడం. దానికోసం నేను చెప్పిన మేడం, నేను మన దగ్గరనే మన కాలనీ దగ్గరలోనే ఒక 5 గుంటల జాగా తీసుకొని కొనాల మేడం. ఇక నేను ఎందుకంటే కొని బావికి అయితే ఈ 5 గుంటల భూమిని కొన్న తర్వాత బావిని నేను తప్పించి దానిలో మన దేవుడు ఇప్పుడు అమ్మవారు మా కులదైవం పెద్దమ్మ తల్లి, నాకు అంజన భక్తుల్ని, నేను కొండాట అంజన భక్తుల్ని, అయ్యప్ప స్వామి భక్తుల్ని, మా ఊళ్ళో పోషమ్మ తల్లి భక్తులు. మా పోషమ్మ తల్లి ఆశతోటి నేను మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు నాకు ఈ విధంగా నాకు ఆశీర్వదిస్తారు కదా మేడం. ఆశీర్వదించడం మనం చేయాలి, వీళ్ళందరూ మనం చేయాలి. చేయకపోతే రేపు పొద్దున వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు మేడం. వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా చేస్తానని ఒకటి కాన్సెప్ట్ పెట్టి 5 గుంటల భూమి నేను వేరే వారి దగ్గర మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడినాక డబ్బులు ఇట్లా నేను ఏమి ఒకటి మాట్లాడి మనం ఓపెన్ వెల్ అంటే బావి మనం వాటర్ ట్యాంక్కి ఎక్కి వాటర్ సమస్య వాళ్ళకు ప్రజలకు 24 గంటలు ఇస్తానని హామీ ఇచ్చిన మేడం. 24 గంటలు మీకు ఫుల్ వాటర్. ఇంకొకటి మేడం, ఈ సమస్యతోటి నేను వాళ్ళకు పరిష్కరిస్తున్నాను అంటే మాట ఇచ్చి కొంచెం ముందుకైనా మేడం. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైంది, ఇదే విధంగా యువత కలిసింది. యువతను ఏమని చెప్పి యూత్ సభ్యులందరినీ నేను కలవడం జరిగితే ఏమైందంటే, చాలా వరకు బిడ్డ నేను మరి సర్పంచ్ పోటీ చేస్తున్నా బిడ్డ, మరి మీరు ఏ విధంగా సహకరిస్తారు బిడ్డ అంటే, మామ నీకెందుకు మామ, నువ్వు నిలవాడు,
మేము ఉన్నాం కదా మా సమస్యలకు ఏమంటున్నారు ఆ బిడ్డ మాత్రం మీరు ముందుకు తీసుకుపోయి మాకు పనులు అయితే చేయాలి మామ. ఇది మాకు బాగా పెద్ద సమస్య, బాగా వాటర్ సమస్య మీరు అది తీరుస్తున్నారు మాకు. ఇక మీరు అదొక్కటి ఇస్తే మాకు సరిపోతుంది కానీ అని వాళ్ళు అన్నారు. నా కాన్సెప్ట్ ఎట్లా మేడం తెలుసా, వీళ్ళని చిన్న పోయినట్టు ఎట్లున్నాయి, వీళ్ళని ఒక టాలెంట్ పర్సన్ చేయాలనేది నా ఆలోచన. యూత్ పిల్లలను ముందుకు తీసుకుపోలే, భవిష్యత్తులో ఇంకా ఏమో చేయాలన్న వీటితోటి నేను ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళు ఏమో మాకు సమస్య సరిపోదంటే నేను కాదని చెప్పి గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చిన మేడం. నా మేనిఫెస్టోలో మేడం ఒకటి ఏంటంటే, యువతను నేను ఆదర్శంగా తీసుకునేది ఏంటంటే, వాళ్ళు ఆదర్శవంతులై ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి ఒకటి గ్రంథాలయం ఏర్పాటు చేసి దానికి మనం ఏంటంటే చేసి మనం ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ మా ఉన్నాడు, తనతోటి నేను మాట్లాడి నా గైడ్ లైన్స్ ఏంటంటే, పిల్లలు మా ఊరు పిల్లలన్నా కొంచెం చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకొని వాళ్ళు ఇవి మన క్లాసులు తీసుకోవడము, మేము ఎక్కడో నేర్చుకోవడము, వాళ్ళకు హాస్టల్ ఫీజులు ఇవి ఏమి వాళ్ళకి వెళ్తలేవు. వాళ్ళ పేరెంట్స్ ఏమి ఇస్తలేరు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు మేడం? ఊళ్ళో 250, 300 కూలి వేసి వాళ్ళను చదివించాలంటే ఎవరితో అవుతుంది మేడం? ఒకసారి ఆలోచించురి. అంటే ఇలాంటిది నాకు జరగద్దు. నా పిల్లలను నేను ఇంత కోసపడకుండా చదివించా అంటే వాళ్ళ మధ్యలో డిస్కనెక్ట్ అవుతారు, చదువుతలేరు. మధ్యాహ్నానికో దానికో దీనికో బాలేసవుడు ఇలాంటిది రావద్దు. యువత అనేది ముందుకు పోవాలి అనే కాన్సెప్ట్ తోటి నాకు చాలా రేపించింది మేడం. యువత అనేది ఎందుకు ముందుకు పోవద్దు అనే కాన్సెప్ట్ తోటి ఒకటే నాకు బాగా తట్టింది. నా థాట్ ఏంటంటే 100% గ్రంథాలయం కట్టాలి. ఇక్కడ మన డిక్షనరీస్ మొత్తం అవైలబుల్ పెట్టాలి వీళ్ళ పిల్లలకు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నా గ్రూప్ 1 చేస్తారా, గ్రూప్ 2 చేస్తారా, ఏం చేస్తారు, ఎంఆర్ఓ అవుతాడా, ఎంపీడీఓ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, మేజిస్ట్రేట్ అవుతాడా, ఇలాంటివి వాళ్ళ కాన్సెప్ట్ ఉండాలి. దాదాపు వాళ్ళు కష్టపడి పైకి రావాలి. నా ఊరు ప్రజలు, నా సర్వారెడ్డిపల్లె మరిగడ్డ గ్రామ ప్రజలు ముందుకు పోయి చాలా వరకు వాళ్ళు వాళ్ళకు ఇంత నౌకరీ చేసుకుని బతుకుతే వాళ్ళని నేను ఇంకా ముందుకు నడిపించే విధానం కొద్దీ ఈ గ్రంథాలయం స్టార్ట్ చేసి ఒక 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ ప్రకటించి మేడం జాబ్ మేళ పెట్టిస్తాను. ప్రైవేట్ కంపెనీలతో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాను. యువతకు నేను వాళ్ళకు జీవిత కాలం నన్ను గుర్తు పెట్టుకునే విధంగా వాళ్ళకు సంకల్పం అనేది కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఏంటంటే, మా ఊరు సర్పంచ్ మాకు ఇన్నిగానో మాట ఇస్తుండు, సర్పంచ్ అభ్యర్థి మరి గత చేసినా ఎవరే మాకు మాట ఇవ్వలేదు, ఏ అధికారి కూడా మాకు మాట ఇవ్వలేదు. మా ఊరిలో ఇంతగానో లీడర్లు ఉన్నారు. ఒకసారి ఏనాడు మేడం ఇంతమంది లీడర్లే లేదు. 70 సంవత్సరాల పాలన జరిగింది. ఏనాడు కూడా ఒక మరిగడ గురించి కూడా మాకు ఎవరైతే కూడా మాకు మాట్లాడలేదు. ఇలాంటి విషయంలో మా సంఘాలకు ఒక్కటి మా అంబేద్కర్ సంఘానికి కానీ, అంబేద్కర్ యువజన సంఘానికి కానీ, మా మొక్క మాల సంఘానికి కానీ, కుమ్మరి సంఘానికి కానీ, రజకుల సంఘానికి కానీ, గౌడ సంఘానికి కానీ ఇలాంటి ఎవరు చెప్పలేదు. ఇంకొకటి మా మరిగడ్డ అడుగుడు మేడం ఈ సర్వారెడ్డిపల్లి వాళ్ళకి. అయితే మేడం ఒకటే మాట ఏంటంటే, బొడియేశ్వ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు మంజూరు చేసిస్తానని చెప్పి సంఘం భవనం అని చెప్పి చేసిరు. అంటే స్లాబ్ వేసిరు. దానికి కొంచెం ఇప్పటిదాకా ఆగింది. మా ఊరికి అయితే ఏమైందంటే, వారీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకేం రాదు. ఎవరైనా చూసినా కానీ ఏమనుకుంటారు, సర్వారెడ్డిపల్లె మరిగడ్డ గ్రామ పంచాయతీ చాలా పెద్దది, గంగాధర మండలం అంటారు. గ్రానైట్ క్వారీలోనే అంటారు. గ్రానైట్ క్వారీలు వాళ్ళు కట్టే ట్యాక్సీ స్టేట్ ఫైనాన్స్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్లీ మన అంత ముందు గవర్నమెంట్ ఏమైంది, తెలంగాణ గవర్నమెంట్ మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మాకు 33 కోట్ల రూపాయలు సిన్నరేజ్ అమౌంట్ మేడం. సిన్నరేజ్ అమౌంట్ ఏమైందంటే ఫీజింగ్ పెట్టడం జరిగింది. ఫీజింగ్ పెట్టడం జరిగితే దీనికి వీళ్ళ మేము ఏమైనా మాకు చాలా ఇబ్బంది అనిపించింది మేడం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే 33 కోట్ల రూపాయలు ఉన్నాయి, గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు కదా అనే విధానం కొద్ది నేను తాడుపడితే ఏమైంది, బ్యాంకులకు పోతే ఎస్టీలో పోయి చూస్తే కనబడతాయి మేడం, అకౌంట్లో 33,000 కనబడతాయి. కానీ మనం తీస్తామంటే రావు. ఫీజింగ్ చేసింది గవర్నమెంట్ వాడుకున్నది, ఫీజింగ్ పెట్టింది. ఈ 33 కోట్లు అక్కడ చూపిస్తే మేడం సర్వారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ అని చూపించి ఎస్టీఓలో మనకు కనబడుతుంది. కానీ అమౌంట్ తీస్తే రాదు కదా మేడం.
అలా గవర్నమెంట్ ఫీజింగ్ చేయడం జరిగింది. దీనికోసం నేను ఇంతవరకు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను ఒక మీలాంటి మీడియాతో మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదు. ఏంటంటే నా అదృష్టమా ఏమో కానీ సుమన్ టీవీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నాకు ఈ ఇంటర్వ్యూ ఆవేదన అనేది మీకు ఎప్పుడైనా జరుగుతుంది. దీన్ని మీరు గమనించండి. ఒకటి ఏమైందంటే ఆ 33 కోట్ల విలేజ్కి చెందాలి ఎట్లా రావాలనే దాని కాన్సెప్ట్ తోటి ఏదైనా మైండ్ థాట్ పెట్టుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మా ఊరు సొమ్ము మా ఊరికి రావాలి. ఎందుకు ఇయ్యరు? గవర్నమెంట్ వాడుకోవడానికి వాళ్ళెవరు? మా ఊరు మా గ్రామ పంచాయతీకి సంబంధించిన 33 కోట్ల రూపాయలు దానికి అప్పుడు ఉమ్మడిగా ఉన్నది మేడం. ఉమ్మడిగా 5 పల్లెలు 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలకు డివైడ్ చేసుకోండి మేడం. మనం డివైడ్ చేసుకొని తీసుకోవాలి. అలాంటిది ఆ గవర్నమెంట్ మా పైసలు పడుకోవడానికి వాళ్ళకేం అధికారం ఉంది మేడం? మాకైతే ఆ డబ్బు మాకుంటే మాకు ఏ గవర్నమెంట్ ఇవ్వడం అవసరం లేదు. ఆ పైసలతోటి నేను గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసి ఏ విధంగా అయితే ఇట్లుండాలి, ఏ విధంగా అయితే ఇట్లుంటది అనే విధంతో నేను మా గ్రామ పంచాయతీని అద్దల మేడ లెక్క చేయాలనేది నా కాన్సెప్ట్ మేడం. ఆ మొక్క డబ్బులు నాకు రావాలి మేడం. మీరు ఏం చేస్తారు 100% మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీ మీడియా ద్వారా సుమన్ టీవీ మీడియా ద్వారా నాకు 100% 33 కోట్ల రూపాయలు మీరు గవర్నమెంట్ తోటి ఏ విధంగా మీరు దాన్ని ఒక డిసినరేజ్ అమౌంట్ ను రిలీజ్ చేసినట్లయితే నా ఒక గ్రామాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తా మేడం. దీనికి మీరెప్పుడు నాకు ఇది ఒక కృషి చేయాలి. అదే కాన్సెప్ట్ ఒకటి. తర్వాత ఒకటి ఏంది, పిల్లలు చెప్పినా కదా వృద్ధులకు పెన్షన్లు పెట్టించిన పెడతాం. ఇప్పుడు కూడా మన వృద్ధులకు పెన్షన్లు వాళ్ళకు ఆపదకి సంపదకి అన్నిటికీ నేను ముందటుంటా. అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు వచ్చి నేను ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా మేడం, నేను కొత్త పెన్షన్లు మంజూరు చేయించుకొస్తా. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు చెప్పి అందరికి సాక్ష్యం చేపిస్తా. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఇప్పటికి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 20 ఇల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ మా ప్రజలు ఏం చేసారు? కేసీఆర్ గవర్నమెంట్ పక్కకెట్టారు. ప్రజలు ఇవ్వాలి ఏమనుకుంటారు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 20 ఇల్లు మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12 ఇల్లు మంజూరు చేసారు మేడం. 12 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. కాన్సెప్ట్ చూడండి మేడం. 20 ఇల్లు ఎక్కడ? 20 ఇల్లును ఇప్పుడు ఇవి 12. 20 ఇల్లు ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు 12 ఇల్లు ఎక్కడ వచ్చినాయి అనేది ఒక గవర్నమెంట్ మీకు తెలుస్తుంది మేడం. కాన్సెప్ట్ మేడం. 28 ఇల్లు వచ్చి ఉంటే మా గవర్నమెంట్ వచ్చి ఉంటే నేను 20 కాదు మేడం, మా ఊరికి ఒక 50 ఇల్లు కట్టిస్తాను. కట్టిస్తా మేడం. నేను నా ప్రజల కోసం కష్టపడాలి. నాకు ఆస్తులు కాదు మేడం, నా ప్రజలు. నా థాట్ ఏంటంటే మేడం ఒక్కటే, నేను నా జీవితంలో అనేది నేను మేడం. నేను రాజకీయం అనేది ఒక వరకు అనుకుంటాను. ఇదంతా భగవంతుడు అంజనా దయతోటి అయ్యప్ప స్వామి దయతోటి నేను ముందుకు పోతే మీరు అంతా సహకరిస్తే నేను ముందు కూడా చేయగలుగుతావచ్చు. అది ఈ కాన్సెప్ట్ తోటి ఏమైందంటే నేను ఇట్లాంటి ఇప్పుడు ఈ ఫండ్స్ ఇవన్నీ వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి నాని చెప్పడం గొప్పదాడు కాదు మేడం, చేసి చూపించినాడే మన లీడర్. ఈ లీడర్ అనేది కూడా నేను అంటలేను మేడం. నేను ఇంతవరకు నేను లీడర్ అని చెప్పుకోను, ప్రజలు చెప్తున్నారు. ప్రజలే చెప్పాలి. అయితే ఒక్కటి ఏంటంటే నాకు నా సర్వారెడ్డిపల్లె మరిగడ్డ గ్రామ ప్రజలు అందరూ నన్ను కడుపులో పెట్టుకొని వాళ్ళు నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి చేసి నేను ఒకటి మా మేడం ఒకటి కాన్సెప్ట్ ఏంది, సర్వారెడ్డిపల్లె గ్రామానికి మంచినీళ్ళ బావి 5 గుంటల భూమి కొనిచ్చి మంచినీళ్ళ బావి, యువతకు గ్రంథాలయం లైబ్రరీ గది, ఇంగ్లీష్ లో లైబ్రరీ అంటారు కదా, అది ఒకటి. వాళ్ళకి ఏంటంటే నేను ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తీసుకొని టీచర్ ఉంటారు కదా మేడం, గవర్నమెంట్ టీచర్, వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంచెం రెస్ట్ ముళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనకు టైమింగ్ పిల్లలు పొద్దున్న ఆగే చేస్తారు మేడం. ఎక్కడ ఏమైనా స్టడీ పరంగా అడ్డాడి వేసినా కానీ ఈవినింగ్ గ్రంథాలయం ఓపెనింగ్ చేస్తాం. ఈవినింగ్ ఎప్పుడైనా 4కు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8, 9 వరకు వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు చదువుకోవడానికి మనము డోర్స్ ఓపెన్ చేసి లైట్స్ చేసి పెడతాం. దాని మీద ఒక టీచర్ ఉంటాడు. ఏ టీచర్ ఎట్లా ఉంటాడంటే మనకు గైడ్ టీచర్ ఉంటే
చాలా బాగుంటది. రిటైర్డ్ టీచర్స్ వాళ్ళకి విద్యార్థులు నేర్పించాలనుకుంటున్నారా? వాళ్ళు నా వరకే నేను నా సొంత నిధులతోటి జీతం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా చూడడానికి కూడా వాళ్ళ భయాన్ని పెట్టి చేస్తాను మేడం. నెక్స్ట్ చేస్తే మేడం ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ మేడం. అంబేద్కర్ నా కుటుంబ సభ్యులు మేడం. అంబేద్కర్ సంఘం, అంబేద్కర్ విభజన మాల సంఘం వీళ్ళందరూ ఏంటంటే అంబేద్కర్ నమ్ముతారు మేడం. అంటే ఆయన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తి. తనకు మన గౌరవాన్ని ఇవ్వాలని ఈ అంబేద్కర్ సంఘం వాళ్ళు యువజన ఇప్పుడు అంబేద్కర్ యువజన సంఘం, ఈ మాల సంఘం యువజన ఒకటి మన మాల సంఘం వీళ్ళు ఏంటంటే వీళ్ళు కాన్సెప్ట్ అంబేద్కర్ అనేది మన గౌరవం. కాకపోతే అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్. దీన్ని మనం 3 తోవల కాడ మాకు సర్వేటిపల్లె ఎంట్రన్స్ ఉంటుంది. ఎస్సీ కాలనీకి వెళ్ళే దారిలో 3 తోవల మెయిన్ తోవల అక్కడ నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడతాను. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి అంబేద్కర్ బొమ్మను నేను నిలబెట్టి నేను మా ప్రజలకు మా కాలనీ వాసులకు ఈ మాదిగ బిడ్డలకు కానీ మాలా బిడ్డలకు కానీ మన గ్రామ ప్రజలందరికీ ఇది ఒకటి నేను ఏంటంటే వాళ్ళకు నేను కట్టి వాళ్ళకు నేను ఒక బహుమతిగా వాళ్ళకు నేను ఇవ్వాలనుకుంటా మేడం. ఇది నా గోల్. ఇది ఒకటి. మా మరిగడ్డకు ఏం చేస్తున్నా మేడం, గత 56 సంవత్సరాల నుంచి తోవలేదు. పోచమ్మ గుడికి నేను దారి ఇవ్వడం జరుగుతుంది. నా ముద్రా సంఘం కులస్తులు, కుర్మ సంఘం కులస్తులు, పద్మశాఖ కులస్తులు అందరు కలిసి నన్ను రోడ్డు అడిగారు మేడం. నేను ఏం చేసిన అంటే రోడ్డు నుంచి పోతే ఇప్పుడు 50-60 లక్షలు ఉంటుంది మేడం ప్రెసెంట్లీ. ఆ మొక్క తొవ్వను కూడా నేను పోషమ్మ తల్లికి నేను దారి ఇవ్వడం జరిగింది మేడం. అదొక కాన్సెప్ట్ వాళ్ళే చెప్పారు, సరే ఇస్తా అని చెప్పిన. అది ఇచ్చినాక కూడా నేను ఏం చేసిన మేడం 100% నేను గెలుస్తున్నాను మీరు అంతా సహకారంతో. నేను గెలిచిన తర్వాత పోచమ్మ గుడి కూడా నేను కట్టిస్తానని మాట ఇచ్చింది మేడం. ఈ కట్టించడం కాకుండా కూడా మళ్ళీ మాకు ముద్రా సంఘం అంటే మాకు పెద్దమ్మ తల్లి మాకు దైవం మా కుల దైవం అడిగి కూడా నేను కరెంటు స్తంభాలు వేపించి అక్కడికి పవర్ ఇచ్చును, శ్మశాన వాటికలు కట్టించి అక్కడ శ్మశాన వాటికలు కట్టించి బార్డర్ ఫెసిలిటీ చేసి మా ఊరుకు ఎలాంటిది ఏమైతే అన్యాయం జరగకుండా ఇదివరకు జరిగిందో అవన్నీ పనులు చేసి మా ప్రజలకు నేను బహుమతి ఇద్దామని మీ అందరి మీ ముఖం అంటే మీ ముఖంగా నేను తెలియజేస్తున్నా మేడం. ఇదే విధంగా సర్వరెడ్డిపల్లె గ్రామ మరిగడ్డ గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నన్ను గెలిపిస్తే ఈ విధంగా నీ పనులు చేస్తానని నా ఓపెన్ హార్ట్గా చెప్తున్నా మేడం. మీకు మీరు అడిగిన దానికి నేను ప్రతి ఒక్కటి చెప్పడానికి ఇంకా బాగా సమయం కావాలి, కానీ మీకు అంత సమయం మీకు లేదు కాబట్టి నా దగ్గర నుంచి ఇంకా మీరు వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి సమస్యలు మీరు మీద ఫోకస్ చేసి మేడం ఒకటే మేడం నాకు కావాల్సింది 33 కోట్ల రూపాయలు మా సర్వారెడ్డిపల్లె మా మరిగడ్డ గ్రామ ప్రజలది సొమ్ము గవర్నమెంట్ వాడుకుంటున్నది. ఆ డబ్బును యథావిధిగా మా జీపీ అకౌంట్ కు వచ్చే విధంగా మీరు సహకరించినట్టయితే మేడం తప్పకుండా మీరు సహకరిస్తే సుమన్ టీవీ దారిగా మీ అందరికి మీరు వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం మేడం. నాకు కంపల్సరీ కావాల్సింది నా సిండ్రేజ్ అమౌంట్ 33 కోట్ల రూపాయలు వచ్చినట్టయితే నా ఊరికి ఏ ఎమ్మెల్యే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ అమౌంట్ తోటి నేను ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తాను మేడం. మీరు మళ్ళా మధ్యలో కూడా వస్తే నా అమౌంట్ మీరు రిలీజ్ చేసినట్టయితే సుమన్ టీవీకి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాను మేడం. ఇదొక్కటి మీరందరూ నన్ను గౌరవించి ప్రజలు కూడా నాకు సహకరించి చేస్తే మీ ముందుంటా, లేకపోతే వాళ్ళు తిరస్కరిస్తే నేను ఇంటికాడ ఉంటా మేడం. సర్వారెడ్డిపల్లె గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేసుకున్నది ఒకటే ఏంటంటే నాకు ప్రోత్సాహం ఉంది పని మీద వేయాలని ఆలోచన ఏంటంటే గత ఒక 5 సంవత్సరాలు మీ మదిలో ఉన్న బాధలన్నీ నేను చూసిన కాబట్టి ఒకసారి నన్ను మీరు గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధికి నేను అన్ని వేళలో సదా మీ సేవలో మీ ముందుంటూ మంచికి చెడుకు అన్నిటికీ మీ ముందుకు వస్తానని నన్ను ఒకసారి మీరు అందరూ ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతా. గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నా బ్యాటు గుర్తుకు సీరియల్ నెంబర్ 3 మీరు ఓట్లు వేసినట్టు అయితే నేను భారీ మెజార్టీతో నన్ను మీరు గెలిపించినట్లయితే నా సర్వారెడ్డిపల్లె మరిగడ్డ గ్రామ ప్రజల తరపున మీ అందరికీ సుమన్ టీవీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నాకు ఒకటి మేడం, మీరు కాన్సెప్ట్ తోటి నాకైతే మా ఊరికైతే సింటేజ్ అమౌంట్ వచ్చేటట్టు చేయండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం మేడం. ప్రజలందరికీ మరొకసారి నా ఒక్కటి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సీరియల్ నెంబర్ 3పై ఓట్లు వేసి అందుకే భారీ మెజార్టీతో నన్ను గెలిపించినట్లయితే మీ అందరికీ రుణపడి ఉంటా. ప్రజా మీకు సేవలో చేస్తూనే ఉంటా, సదా మీ సేవలో ఉంటూ ఎల్ల వేళలో ఏ ఆపత్తి వచ్చినా సంపద వచ్చినా మీరు అందరూ నా దగ్గరికి వస్తే కడుపులో పెట్టుకొని చూసుకుంటారని, మళ్ళా అదే విధంగా మీరు కూడా నన్ను నమ్మి మీరు నాకు ఓటేసినందుకు బొమ్ము చేయకుండా మీ కడుపు మిమ్మల్ని అందరినీ గ్రామ ప్రజలందరినీ నా కడుపులో పెట్టుకొని నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా మామ అల్లుళ్ళు అనే ఫీలింగ్ తోటి, నాకు ఫీలింగ్ అనేది ఏం లేకుండా అందరం కలిసి ఇదివరకు అయితే ఏ విధంగా కుటుంబ సభ్యులు లెక్క మనం అందరం ఉన్నామో అదే కుటుంబ సభ్యులు లెక్క మీ ముందుకు వచ్చి నేను అభ్యర్థిస్తున్నా. నన్ను మీరు గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధిని నేను అభివృద్ధి చేసి మీ ముందుకు ఉంచుతానని నేను మాటిస్తున్నాను. ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి.